మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు డిప్రెషన్కి వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు, ఎవరో ఏదో అంటున్నారని నిద్ర మానుకొని తిండి మానుకొని ఏడవలసిన పని లేదు. దేవుని దృష్టిలో దీనత్వం కలిగి జీవించు. దీనత్వం కలిగి ఉండడం ఎవరి మనసు? దేవుని మనసు. 11:29 మత్తయి సువార్త మీ అందరికీ తెలుసు కదా. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, నా దగ్గర మీరు నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి.